అందరూ కూడా కమాన్ దగ్గరికి చేరుకోవాలి. గిరి ప్రదక్షిణ ఈరోజు ఒక చరిత్ర అని కూడా చెప్పచ్చు. యాదగిరిగుట్ట నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవాలయంలో వేలాదిగా అసలు ఊహకందని విధంగా మేము కొన్ని పూజల్లో చెప్పడము, ఇక్కడ యాదగిరిగుట్ట దేవస్థానం వారు చాలా అద్భుతమైనటువంటి ఏర్పాటు చేయడం, అయ్యప్పలతో గిరి ప్రదక్షిణం. అయ్యప్పలతో గిరి ప్రదక్షిణం అంటే అది మామూలు విషయం కాదు. ఎక్కడ చూసినా ఈరోజు అయ్యప్ప సమూహమే యాదగిరిగుట్ట అంతా. ఒక వైష్ణవ దేవాలయంలో అయ్యప్ప స్వామి వారి పాట దేవస్థానం మైక్లో వినబడ్డం అనేది చాలా అద్భుతమైనటువంటి ఒక విశేషం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని యొక్క అనుగ్రహంతో ఈరోజు సుమారుగా 15,000 మంది భక్తులు పాదయాత్ర చేయడం, ప్రతి ఒక్కరికి దర్శనం ఏర్పాటు చేయడం, లడ్డూ ప్రసాదం కూడా దేవస్థానం వారు ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. సిబ్బందులకు కానీ ప్రత్యేకించి పోలీసు వారు అడుగడుగున చాలా సహాయం చేశారు. భక్తులందరూ కూడాను చాలా చక్కగా ఈ యొక్క దేవస్థానం వాళ్ళు మంచినీళ్ళ సరఫరా కానీ శుభ్రత కానీ చాలా చక్కగా ఏర్పాటు చేశారు. సహకారంతో యాదాద్రి అయ్యప్ప స్వామి సేవా సమితి సహకారంతో స్వామివారి గిరి ప్రదక్షిణ అత్యంత అద్భుతముగా జరుపుకోవడం జరిగింది. ఈ రోజు విశేషంగా గీతా జయంతి రోజున ఆ యొక్క యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో జరిగినటువంటి గిరి ప్రదక్షిణ అమోఘమైనది, అద్భుతమైనది. ఈ యొక్క గిరి ప్రదక్షిణ అనేది అయ్యప్ప స్వామి చేత సామూహికంగా చేయటం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పల్లెలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామికి ఈ సందేశం వెళ్ళింది. గతంలో మనం చూసే వాళ్ళం స్వాతి నక్షత్రం లోపల గిరి ప్రదక్షిణ జరుగుతుందని చెప్పేసి చాలా వరకు తెలియదు. అటువంటి కార్యక్రమాన్ని శాసన సభ్యులైనటువంటి బీర్ల ఐలయ్య గారు ఒక మంచి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. గత సంవత్సరము స్వామి రాష్ట్రం లోపల ఎంతో మంది అయ్యప్ప స్వాములు ఉన్నారు. అయ్యప్ప స్వామి అంటే హరిహరసుతుడు కదా, మరి శివకేశవులకు పుట్టినటువంటి స్వామి కాబట్టి తెలంగాణ లోపల హరికొలువైనటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి. మరి మారదించిన ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి కూడా ఇక్కడ ఉన్న ఆ యొక్క నరసింహస్వామి దర్శనం చేసుకొని శబరిమల యాత్ర వెళ్తే స్వామి యొక్క దర్శనం, స్వామి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుందని చెప్పేసి పిలుపునిచ్చారు. వారి పిలుపు మేరకు గత సంవత్సరం 30,000 మంది ఉంటే ఈ సంవత్సరం 50,000 వరకు వచ్చారు. చాలా ఆనందనీయము. ఈ యొక్క యాదాద్రి క్షేత్రాన్ని ఈ యొక్క శాసన సభ్యుల వారి యొక్క ఆలోచనను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి శాసన సభ్యులు గనక అమలు పెడితే
రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయం కూడా అభివృద్ధి పథంలో నడుస్తుందని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క అయ్యప్ప స్వామికి ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ జయ హో నారసింహ. నరసింహస్వామి వారి సన్నిధిలో అయ్యప్ప స్వాముల చేత గిరి ప్రదక్షిణ అనే కార్యక్రమానికి ఇది ఈ సంవత్సరం తోటి 2వ సంవత్సరం పూర్తయింది. మన శాసనసభ్యులు గారి సహాయ సహకారాలు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ ఆధ్వర్యంలో మరియు యాదగిరిగుట్ట అయ్యప్ప సేవా సమాజం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి పిలవగానే చేసినటువంటి జోగులాంబ పీఠాధిపతి శ్రీ శివానంద స్వామి గారికి మరియు బ్రహ్మశ్రీ వెంకటేశ్వర శర్మ గారికి ఇచ్చేసిన ప్రతి ఒక్క స్వాములందరికీ కూడా మేము యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి తరఫున మరియు అయ్యప్ప స్వాముల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. యాదగిరిగుట్ట దేవస్థానం వారు ఇరు తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములందరి చేత కూడా గిరి ప్రదక్షిణ చేయాలనే సంకల్పంతో ఈ రోజు నిర్వహించినటువంటి గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో యావత్ ఇరు తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములు సుమారుగా 30,000 మంది అయ్యప్ప స్వాములు ఈ యొక్క గిరి ప్రదక్షిణలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గిరి ప్రదక్షిణను విజయవంతం చేసిన ప్రతి ఒక్క అయ్యప్ప స్వామికి యాదగిరిగుట్ట అయ్యప్ప సేవా సమితి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మా స్వాములందరికీ కూడా సకల సౌకర్యాలు ఏర్పాటు చేసినటువంటి యాదగిరిగుట్ట దేవస్థానం కార్యనిర్వహణాధికారి గారికి, సంబంధిత ఉద్యోగస్తులందరికీ కూడా మా సేవా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇంతకు రెట్టింపుగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చేపడతామని ఈ పత్రికాముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ సంచలనం. యాదాద్రి గిరి ప్రదక్షిణకు వచ్చిన అయ్యప్ప భక్తులందరికీ అంతరాలయ దర్శనము, లడ్డు ప్రసాదము కల్పించిన కార్యనిర్వహణాధికారి గారికి మరియు ఆలయ సిబ్బంది గారికి పేరు పేరున ధన్యవాదాలు. ఇట్టి దర్శనము ఎంతో పుణ్యం చేసుకుంటే కూడా దొరకని దర్శనాన్ని మన కార్యనిర్వహణాధికారి గారు, ఆలయ సిబ్బంది గారు మాకు కల్పించినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు. స్వామి శరణం. ఇలా యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుస్వాములు, కన్యస్వాములు, గదస్వాములు, కత్తిస్వాములు, పేరుస్వాములు అంతా కూడా సుమారు 50,000 మంది అయ్యప్ప స్వాములు ఉదయం 5 గంటలకు మా గురుస్వాముల ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ ప్రారంభించి ఆ స్వామివారి ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతోటి పాడి పంటలతోటి సమృద్ధి చెందాలని చెప్పి అయ్యప్ప స్వామి నామస్మరణ చేసుకుంటూ అయ్యప్ప ఆశీస్సులు తెలంగాణ ప్రజల మీద, ముఖ్యంగా ఆలేరు ప్రజల మీద ఉండాలని చెప్పి 40 రోజులు కఠిన దీక్షతోటి, మండల దీక్షతోటి స్వామివార్లు చేస్తున్నటువంటి ఈ నామస్మరణ శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో పెద్ద ఎత్తున గత సంవత్సరం ప్రారంభించినటువంటి గిరి ప్రదక్షిణ ఈ సంవత్సరంగా ఎక్కువగా సంఖ్యలో భక్తులు పాల్గొని దీన్ని దిగ్విజయం చేసినందుకు స్వాములందరికీ స్వామి శరణం తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భక్తి ప్రవచనాలతోటి హిందూ ధర్మాన్ని, హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ఆ స్వామి నామస్మరణలతోటి తెలంగాణ అన్ని విధాల అభివృద్ధి కావాలి. తెలంగాణలో ప్రజాపాలన, ప్రజా సంక్షేమం ద్వారా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అన్ని ఆలయాలను అభివృద్ధి పరుస్తూ హిందూ ధర్మాన్ని పాటిస్తూ హిందువులందరికీ కూడా ధర్మరక్షణ ఏదైతే అయ్యప్ప దీక్ష మాలలో 40 రోజులు కఠిన దీక్షతోటి స్వామివారి నామస్మరణ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా శబరిమలై చేరుకొని ఎక్కడ కూడా స్వామివారి ఆశీర్వాదంతో ఎక్కడ ఆటంకాలు లేకుండా మళ్ళీ తిరిగి వాళ్ళ సన్నిధానాలకు చేరుకోవాలని చెప్పి తెలియజేస్తూ పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి ఇలా స్వాములంతా వచ్చి ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనేందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాను. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే. శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః. స్వామియే శరణమయ్యప్ప. చాలా సంతోషం. ఈరోజు అత్యద్భుతంగా గిరి ప్రదక్షిణ సుమారు 20 నుండి 25,000 మంది స్వాములు, అయ్యప్ప స్వాములు ముందుగానే ఒక సిస్టమేటిక్ అప్రోచ్తో దేవాలయాన్ని సంప్రదించి అధికారులతో మాట్లాడి తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి ఈరోజు అయ్యప్ప స్వాములు వచ్చి ఇక్కడ గిరి ప్రదర్శనలో పాల్గొన్నందుకు వారికి ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను.
ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎన్ని చేయడానికన్నా దేవస్థానం ఆల్వేజ్ సంసిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా డిప్యూఓ, సిఇఓ, ఆలయ ఏఈఓ రఘు వీళ్ళంతా కలిసి ఒక సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకొని ఎన్ని గంటలకు ప్రారంభించాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, అదేవిధంగా నిన్న ముందుగానే ఈ గారు ఆ చుట్టూ గిరి ప్రదక్షిణ చుట్టూ కావాల్సిన చిన్న చిన్న రిపేర్లు కానీ, లైటింగ్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి అప్పటికే ఇంకా చాలా చీకటి ఉంది, లైటింగ్ అరేంజ్మెంట్స్ కానీ, అలాగే ప్రసాద వితరణ, ఇన్ని వేల మందికి ప్రసాద వితరణ ఇవన్నీ చేయడం జరిగింది. మాకు ముఖ్యంగా యాదగిరిగుట్ట దేవస్థానానికి భక్తుల సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. సెక్యూరిటీకి సంబంధించిన అన్ని ప్రికాషన్స్ తీసుకొని డబ్బుల కోసం, రెవెన్యూ కోసం చూడకుండా ఒక 2-3 గంటల పాటు అయ్యప్ప స్వాములు ఉన్నంతసేపు అన్ని రకాల టికెట్లను కూడా బంద్ చేసి, స్పెషల్ దర్శనాలు కానీ 150 కానీ ఇవన్నీ బ్రేక్ చేసి, అందులో ఫ్రీగా అన్ని క్యూ కాంప్లెక్స్ల నుండి ఫ్రీగా వదిలివేసి వాళ్ళని ఈరోజు వాళ్ళకి కావాల్సిన లడ్డూ ప్రసాద వితరణ కూడా ఫ్రీగా అంతమందికి ఎన్ని వేల మంది వస్తే అన్ని వేల మందికి చేయడం జరిగింది. ఇందులో మరి దేవస్థానం సిబ్బంది, అలాగే ముఖ్యంగా సిఎస్ఓ అండ్ ఎస్పీఎఫ్ సిబ్బంది, డిప్యూఓ ఆధ్వర్యంలో ఎంటైర్ టీం చాలా బాగా చేసినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా అయ్యప్ప స్వాములు వారి భక్తుల్ని రాష్ట్రం నలుమూలల నుండి తీసుకొచ్చి టెంపుల్ ప్రతిష్టను మరింత పెంచినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.